పరిశుద్ధాత్మను పొందుకోవాలి. యేసు ప్రభు వారు కూడా యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన మీదకి పరిశుద్ధాత్మ ఆకారంతో పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆయన అనేక చోట్ల మేలు చేస్తూ అనేకులకి ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తూ ఆయన సాక్షిగా నిలబడినట్టు దేవుడు. మనం కూడా పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. ఆత్మ ఉంది. మనం ఇప్పుడు మనకి ఆత్మ పెట్టింది ఎవరు? దేవుడు పెట్టాడు. ఇప్పుడు ఆత్మ ఉంది. ఆత్మ లేదా? ఉందా? మనకి ఆత్మ ఉందా లేదా? ఆత్మపై మనం ఏం రావాలి? మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ లేకపోతే నీవు నా వాడు కాదు, నీవు నా దానివి కాదని అంటాడు. ఎందుకని? పరిశుద్ధాత్మ ఉండాలి. ఆత్మ ద్వారా ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని పిల్లలకు అధికారం ఉంది. దేవుని పిల్లలైన వారు ఆత్మ ద్వారా నడిపించబడతారు. శరీర క్రియలు చంపివేస్తారు, ఆత్మానుసారంగా నడుచుకుంటారు. అదే పౌలు గారు కూడా కొరింథీ సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే బాప్తిస్మం అయితే తీసుకున్నారు, కానీ అయ్యా మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారా అని సేవకుడు అడిగాడు. అడిగినప్పుడు అయ్యా పరిశుద్ధాత్మ అంటే మాకు తెలియదయ్యా, అసలు పరిశుద్ధాత్మ అంటే నాకు తెలియదని సేవకులు చెప్పినారు. ఈ రోజులో కూడా అంటూ ఉంది. ఆత్మ లేని సంఘాలు, పరిశుద్ధాత్మ లేని సంఘాలు, పరిశుద్ధాత్మ సంఘంలో మనం ఎదగాలి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన సేవకులతో మనం ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వారితో మనం ఉపదేశం వినాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ అంచకాల దినాల్లో మనకి అవసరము. ఆత్మ ఉంటేనే మనం ఏ కార్యాలు మనం చేయగలం ప్రియబిడ్డ. శరీర క్రియలు చంపివేస్తాం, ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, దీర్ఘశాంతంతో మనం ఏం చేస్తాం? ముందుకు నడిపించబడుతుంది ఆత్మ ద్వారా. అందుకని ఆత్మ ద్వారా ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని పిల్లలకు అధికారం. హల్లెలూయా. అధికారం ఉండాలి. ఇది అధికారం. ఇది పరిశుద్ధాత్మ దేవుడిచ్చే అధికారం. ఈ అధికారాన్ని పొందుకోవాలి. లోకంలో ఎన్నో అధికారాలు ఉన్నాయి. గవర్నమెంట్ వారు ఎన్నో అధికారాలు ఇచ్చారు. ఒక్కొక్కరికి అధికారాలు దేనికి కూడా ఈ లోకంలో అధికారం ఇచ్చారు. అధికారం ఉంటేనే అధికారం వచ్చి మాట్లాడుతాడు. అలాగనే మనం కూడా పరిశుద్ధాత్మ అధికారం ఉంటేనే మనం దేవుని ఎదుర్కోగలుగుతాం ప్రియబిడ్డ. ఆత్మ ద్వారా శరీర క్రియలు చంపివేయాలి ప్రియబిడ్డ. ఆత్మ ద్వారా నడిపించబడాలి. అయ్యా నేను ఆత్మను పొందుకోవాలయ్యా, నీ పరిశుద్ధాత్మ నేను పొందుకోవాలయ్యా, నన్ను రగిలించాయా, నన్ను మండించాలి. ఎలా తృష్ణ కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి, రోషం కలిగి ఉండాలి ప్రియబిడ్డ. ఆత్మ ఎంచకాల దినాల్లో ప్రతి ఒక్కరి మీద ఆత్మ కుమ్మరిస్తానన్న దేవుడు అడగాలి. అయ్యా నీ ఆత్మను నాలో నింపు. నీ ఆత్మ నాలో ఉంటే నాకు ఏ కీడు రాదయ్యా. నీ పరిశుద్ధాత్మ నాలో ఉంటే ఏ రోగం రాదయ్యా, ఏ వ్యాధి రాదయ్యా. నీ ఆత్మ నాలో ఉంటే నాయన నాకు అన్ని మేలు జరుగుతున్నాయినా అని దేవుడిని అడగాలి. అడగటమే రాదు, నోరు తెరటమే రాదు ఈ లోకంలో ప్రియబిడ్డ. అడగాలి. నోరాలు తీసాయా నీ పరిశుద్ధాత్మ నాలో కుమ్మరించు. ఆత్మ అంటేనే భయపడి వణికి చేస్తున్నారు. పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఆత్మ ఉంటే మన ఈ లోకంలో మనం ఏదైనా ఎదుర్కొంటాం, శక్తిని పొందుకుంటాం. అందుకనే మీరు పరిశుద్ధాత్మను శక్తిని పొందుకోండి అంటున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ మీరు శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ మన ఆత్మపైకి రావాలి. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? సర్వశక్తులు నడుతాం. నీతిని గురించి, పాపముల గురించి మన దేవుడు ఏం చేస్తాడంటే ఒప్పింపజేస్తాడు ప్రియబిడ్డ. అందుకని మనం ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు మంచి బహుమానము ఆయన ఇచ్చే ఆత్మ. హల్లెలూయా. ఆత్మ ద్వారా నింపబడిన వాడు అద్భుత కార్యాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు. వారిలో మార్పు ఉంటుంది, వారిలో స్వస్థత ఉంటుంది, వారిలో ఘనకార్యాలు చేస్తారు, కీర్తిస్తారు, రోషం కలిగి ఉంటారు దేవుని కొరకు. శరీరానుసారమైన రోషం ఏం చేసింది? మనిషిని దారి తప్పించింది. అది కాదు. శరీరానుసారం రోషం ఉండొచ్చు, కింద నుంచి ఆకాశం దాకా ఉండొచ్చు, కానీ శరీరానుసారం దేని పనికిరాదు. అదేంటంటే నాశనం చేసింది. శరీరానుసారం ఏం చేసిందండి? మనిషిని అపవిత్రపరిచింది, ఇంకా ఎదగనీయకుండా చేసింది, ఇంకా స్వస్థత రాకుండా చేసింది. అది శరీర క్రియలు చంపినాడాలా, శరీర క్రియలు చెడ్డ క్రియలు చంపినాడాలా మనం ఏం చేయాలి? ఆత్మ ద్వారా జీవిస్తాం. అలాగనే పరిశుద్ధ గ్రంథంలో ముగ్గురు ఉన్నారు. ఆత్మ ద్వారా నడిపించబడిన వారు, ఆత్మ ద్వారా వివేచించగలిగిన వారు, ఆత్మ ద్వారా జ్ఞానం కలిగిన వారు. వారు గొప్ప కార్యాలు చేశారు ప్రియబిడ్డ. బహుమానాలు కూడా పొందుకున్నారు. మనం బహుమానం పొందుకోవాలంటే దేవుని ద్వారా బహుమానం పొందుకోవాలంటే ఎవరు పొందుకుంటారు? ఎవరైతే పొరుగు పొందాలో ముందు పరిగెత్తుతారో. ఓపికగా చదువుదాం. మొదటి కొరింథీయులు 9వ అధ్యాయము 24-25.
మొదటి కొరింథీయులు 9వ అధ్యాయము 24, 25. పందెపు పరిగెత్తు వారందరూ చదవండి. ఎవరో పరిగెత్తులు గాని పందెపు రంగమందు పరిగెత్తువారు పరిగెత్తులు గాని పందెపు రంగమందు ఓపికగా పరిగెత్తాలి. పందెపు రంగంలో పరిగెత్తడం ఎలా ఉండాలన్నా ఓపిక. పరిగెత్తుతున్నాం ఈ లోకంలో, మనం పరిశీలించుకోవాల్సిన పరిస్థితి అంతా ఉంది ప్రియబిడ్డ. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి? నీతి కలిగి నడుచుకున్నప్పుడు మనం శాశ్వతమైన బహుమానం పొందుకుంటాం ప్రియబిడ్డ. సామెతలు 11:18 త్వరగా చదవండి. యేసుక్రీస్తును మనం అంగీకరించడమే మనము నీతిమంతులము. నీతిని విత్తువాడు మంచి బహుమానం పొందుకుంటాడు. మంచి విత్తనం విత్తి వాళ్ళకి మనం విత్తినప్పుడు ఏం పొందుకుంటామంటే మంచి ఫలాలు మనం పొందుకుంటాం. కాబట్టి నీతిమంతుడు ఎలాగా ఉండాలి? నీతిమంతుడు ఎలా ఉండాలి? నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందుతాడు. నీతిమంతుడైన వాడు యేసుని విశ్వసించి యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా మనం నీతిమంతులు కాబట్టి మనం నీతినే విత్తాలి. అప్పుడు శాశ్వతమైన బహుమానము శాశ్వత బహుమానం ఏంటి? శాశ్వతమైన ప్రేమను పొందుకుంటాం, శాశ్వతమైన ఆ యొక్క సింహాసనం మనం పొందుకుంటాం, శాశ్వతమైన ఆ సీఎను రాజ్యంలో నేను చేరడానికి బహుమానం దేవుని చేత మనం పొందుకుంటాం. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. అందుకని పరిగెత్తేటప్పుడు మనం ఎలాగా పక్కన చూసి ఎడ పక్కన చూసి ఎనగ రాట చూస్తాం. మనం చూస్తే ఏం చేస్తాడు? ఇటు చూసాడు మనసులో చూసాడు, వెనక దాడిపోతాడు, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇక వెనక దిక్కులు చూసేవాడికి మనసులో వైపు చూసేవాడికి ఏం పొందుకోలేదు తెలుసా? దేవుని మాట హృదయంలో ఉండాలి, దేవుని సేవలు చెప్పిన మాట వినాలి, వాక్యాన్ని ప్రకారం నడుచుకున్నప్పుడు మంచి బహుమానం పొందుకుంటూ ప్రియబిడ్డ. హల్లెలూయా. అందుకనే దేవుడిచ్చే బహుమానం ఎలా ఉందో తెలుసా? ఆశ్చర్యకరం. అందుకని గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కూడా ఉంది. చదువు. కీర్తనలో 127 3 చదవాలి. చదవమే. చాలు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం ఎవరు ఇవ్వాలండి? బహుమానము దేవుడు ఇవ్వాలి. సృష్టికర్తమైన దేవుడు బహుమానం ఇవ్వాలి. ఏ బహుమానం అండి? గర్భఫలం కూడా బహుమానమే. గర్భఫలం లేక ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు గర్భఫలం లేని వాళ్ళు. గర్భఫలం ఎవరు పొందుకుంటారు? నీతి కలిగి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని యొక్క భయభక్తులు కలిగి ఓపికగా పరిగెత్తు వారు బహుమానాన్ని పొందుకుంటారు. ప్రియబిడ్డ, హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే బహుమానము. నేను బహుమానం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఓపికగా పరిగెత్తాలి. ఆయన ఇచ్చే బహుమానం ఎంతో గొప్పది కాబట్టి ఆయన ఇచ్చే బహుమానం మనం పొందుకోవాలంటే నీతి కలిగి నడుచుకున్నప్పుడు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు, ఓపిక కలిగి మనం నడుచుకున్నప్పుడు ఆయన ఇచ్చే బహుమానం ఎంత ఆశ్చర్యకరమైన తెలుసా? సంతోషం వచ్చిందా రాదా బహుమానం ఇచ్చినప్పుడు? ఈ లోకంలో క్రికెట్లోనో ఏదైనా ఆటల్లోనో బహుమానం ఇస్తే ఎంత సంతోషపడతారు తెలుసా? తీసుకొచ్చి బీరువాల్లోనో కిటికీల్లోనో ఇంకా ఎవరైనా చూస్తారని పెడతారు. ఆయన ఇచ్చే బహుమానం పొందుకున్నప్పుడు ఎంత ఉంటుంది? సంతోషం ఉండదా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన ఇచ్చే బహుమానం ఇంకా సంతోషం ఉంటుంది. ప్రియ బిడ్డ, ఆయన ఇచ్చే బహుమానం పొందుకోవాలంటే ఎలాగా? నీతిని విత్తాలి, నీతి కలిగి నడుచుకోవాలి, ఓర్పు కలిగి నడుచుకోవాలి. అంతేగాని నీతి లేకుండా గర్వము, అహంకారము, పొగరు ఎన్ని ఉంటే బహుమానం పొందుకుంటావా? నేనే ఉరుగుతా అని పరుగు పందులు గర్వంగా ఉరిగితే సరిపోతా? అక్కడ చేరతాడా? ఏం బహుమానం పొందుకోడు, ఉట్టి చేతులతో తిరిగి వస్తాడు. ప్రియబిడ్డ, ఈరోజు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఇంకా లోపాలు ఉన్నాయా? సరి చేసుకో. నీలో ఇంకా బలహీనతలు ఉన్నాయా? విడిచిపెట్టు. శరీర క్రియలు చంపివేయని ఎడల నువ్వు శాశ్వతమైన బహుమానం పొందుకోలేవు. దేవుడిచ్చే బహుమానం కూడా నీవు పొందుకోలేవు. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు
బబులోను రాజు నెబుకద్నెజరుకి కళ వచ్చింది. నెబుకద్నెజరుకి కళ వచ్చినప్పుడు, రాజు కళ వచ్చినప్పుడు, మరి ఆ రాజు కళ వచ్చినప్పుడు ఎవరిని, మరి పంచాధిపతులను, మరి ఈ యొక్క మరి చూస్తారు కదా నక్షత్ర మాస శైలి చూసేవాళ్ళు, జ్యోతిష్కుల్ని, పండితుల్ని అందరిని పిలిచాడు. పిలిచి మీరు నాకు వచ్చిన కళ మీరు చెప్పాలి, భావం చెప్పాలి. మీరు చెప్పకపోతే మిమ్మల్ని నేను శిక్షిస్తానని రాజు ఏం చేశాడు, శాసనం ఇచ్చాడు. ప్రియబిడ్డ, శాసనం ఇచ్చినప్పుడు దానియేలు కూడా ఉన్నాడు ఆ రాజ్యంలో. దానియేలు ఉన్నప్పుడు, దానియేలు ఎలాంటి వాడు, దినమునకు 7 మార్లు ప్రార్థన చేసేవాడు ఆయన. దినమునకు ఎన్ని మార్లు ప్రార్థన చేస్తాడండి ఆయన? ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు? 7 మార్లు ప్రార్థన చేస్తాడు. అసలు ఒక్క రోజైనా, ఒక్క దినమైనా మంచిగా నేను 7 సార్లు ప్రార్థన చేసిన ఎప్పుడైనా ఉందా? బాప్టిస్ట్ తీసుకున్న కాడి మనము 3 మార్లను ప్రార్థన చేసా. 3 మార్లను ప్రార్థన చేసిన చేయగలుగుతండి. రోజుకి 3 సార్లు చేయాలి. ఎక్కడున్నా సరే, ఏ ఆఫీసులో ఉన్నా సరే, పొలంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే చిన్న ప్రార్థనలు, గంటల దాని అక్కర్లా, మోకరించి అయ్యా చిన్న ప్రార్థనలు. దానియేలు 7 మార్లు దినముకు ప్రార్థన చేసేవాడు. 3 మార్లు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నాడు ఆయన. ఈ రాజు భావం ఏంటి? యెరూషలేము నుంచి, దేవాలయంలో నుంచి ఏం తీసుకొచ్చారండి? పరికరాలు తీసుకొచ్చారు. దేవునికి ఉపయోగ పరికరాలు తీసుకొచ్చి వాటిలో గ్లాసుల్లో మందు పోసుకొని, ద్రాక్షరసం పోసుకొని తాగుతున్నారండి. ద్రాక్షరసం పానం చేస్తున్నారు. పానం చేస్తుంటే దేవుడికి కోపం రాదా? మన యొక్క హృదయంలో, మన యొక్క దేహంలో అపవిత్రమైన పడేసుకోకూడదు. దేవుని కోపం వస్తుంది. ప్రియబిడ్డ, అపవిత్రమైన దేవుని పరికరాల్లో మనము బల్లిచ్చే దాంట్లో, ద్రాక్షరసం దాంట్లో వేరే అపవిత్రమైన పోస్తే దేవుని కోపం రాదా? కోపం వచ్చింది. అక్కడ సంతోషంగా ఉంటున్నాడు. చదువుదాం. దానియేలు 5వ అధ్యాయము, 17వ వచనం. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా నిమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పుదనని చెప్పాడు. నీ బహుమానాలు నాకొద్దు, నీ వెండి బంగారం నాకొద్దు, నీ దానాలు నాకొద్దు. నాకు దేవుడు ఏదైతే ఇచ్చాడో పరిశుద్ధాత్మ ద్వారా అదే నీకు తెలియపరుస్తాను. నాకు బహుమానాలు వద్దు, నువ్వు నాకు బహుమానాలు ఇచ్చే బహుమానాలు నాకు వద్దు అని ధైర్యంగా చెప్పగలిగాడు. ఈ రోజుల్లో మనుషులు ఇచ్చే బహుమానాలు తీసుకోరా, ఊరికి ఇచ్చినా కూడా తీసుకుంటారు. ఈయన బబులోను రాజ్యంలో ఏం చేశాడండి? ఉన్నాడు దానియేలు. శ్రేష్టమైన బుద్ధి గలవాడు. కళలు తెలియపరచుటకు, మర్మంలో బయలుపరచుటకు, కఠినమైన ప్రశ్నలకు జవాబు చెప్పటకు తెలివి గలవాడు కనబడిన రాజుకి. అప్పుడు రాజు ఎదుటికి దానియేలును తీసుకొచ్చారు. దానియేలును తీసుకొచ్చినప్పుడు రాజు ఎదుట ఉన్నాడు. ఈయన ఇంకా తర్వాత ఆయన ఏం చేశాడండి? తన రాజ్యంలో ఈ యొక్క మంత్రగాళ్ళని, జ్యోతిష్కుల్ని అందరూ తీసుకొచ్చారు. వాళ్ళు కూడా తీసుకొచ్చారు. ఆయన గారు వారు చెప్పలేదండి. పరిశుద్ధాత్మ పొందుకున్నారు. దానియేలు ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారో, దినమునకు 3 మార్లు, దినమునకు 7 మార్లు ఎవరైతే 3 మార్లు ప్రార్థన చేస్తారో వారిలో పరిశుద్ధాత్మ నివసిస్తాడు. వారిలో పరిశుద్ధాత్మ సంచరిస్తాడు. ఎందుకని? వారు శరీర క్రియలు చంపివేశారు. ఈ లోకంలో వాటిని వాడు పెంటగా ఎంచుకున్నారు. ప్రియబిడ్డ, దానియేలు పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేశాడు? కలభావం చెప్పినట్టు దానియేలు రాజు ఎదురు తీసుకొచ్చినప్పుడు రాజుతో అంటున్నాడు ఏమంటున్నాడు? చూడండి, అయ్యా నీ బహుమానాలు నాకు వద్దయ్యా, నీ దానాలు నాకు వద్దయ్యా, నేను నా దేవుడు ఏదైతే బయలుపరుస్తాడో నేను దానినే నేను చెప్తానని చెప్పాడు. ఎందుకని? పరిశుద్ధాత్మ ఉదయంలో, పరిశుద్ధాత్మ ద్వారా ఎందరైనా నడిపించబడతారు. మర్మాలు తెలియజేస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ నడిపించబడేవారు
శరీరానుసారంగా ప్రవర్తించరు, ఆత్మానుసారంగా ప్రవర్తిస్తారు, ఆత్మానుసారం మీద మనసు ఉంచుతారు. ప్రియబిడ్డ, హల్లెలూయా. ఈ యొక్క దానియేలు అంటాడు అక్కడ కరువు వచ్చింది ఆ రాజ్యంలో. ఆ కలభావం కరువు వచ్చినప్పుడు కళ వచ్చింది, ఆ కలభావం చెప్పలేకపోయాడు. దానిలో ఒకటే మర్మములు తెలియగల జ్ఞాని, మర్మములు తెలియగలవాడు జ్ఞాని. కాబట్టి అందుకని యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటాం. జ్ఞానం మూలమన్నాడు, తెలివికి మూలమన్నాడు. కాబట్టి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే తెలివి వచ్చింది, జ్ఞానం వచ్చింది, ఆరోగ్యం కూడా వచ్చింది. భయభక్తులు కలిగి ఉంటే, భయభక్తులు కలిగి ఉండాలి ఎవరైనా సరే. హల్లెలూయా. అప్పుడు ఆ యొక్క పాత్రలో ఏం చేస్తున్నారండి? చదువుదాం. పాత్రలో ఏం చదువుతుంది? అందుకు వారు యెరూషలేము నుంచి 5:3 నివాసముగా ఆలయంలో తీసుకొని సువర్ణ ఉపకరణములు తెచ్చి రాజును అతని అధిపతులను అతని రాళ్ళందరూ ఉపపత్రులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగుచున్నారు. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసం త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తప్రేయులు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ మీద పోత ఏదో ఒక రాత్రి వాయించున్నట్టు నేను రాజు హస్తము రాయిటి చూడగా అతని ముఖము వికారమైన, అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్లు చడలి, అతని మోకాళ్ళు గడగడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. చూడండి, ఒక దేవుడు వచ్చి తప్పు చేస్తున్నాడు. తప్పు చేస్తున్నప్పుడు ఇది మంచిది కాదు, ఇది సరైనది కాదు, ఇలా నడుచుకోకూడదు, ఇలాగ ప్రవర్తించకూడదు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినపోయినప్పుడు అప్పుడు దేవుడు వచ్చి గోడ మీద రాస్తున్నాడు, అయ్యా నువ్వు దేవాలయం నుంచి ఉపకరణాలు తీసుకొచ్చావు, అవి పరిశుద్ధమైనవి, దేవునికి సేవకు ఉపయోగపడే ఉపకరణాలు, వాటిలో పరిశుద్ధమైనవి త్రాగుతారు, పరిశుద్ధమైన తింటారు, దేవుని శరీరం రక్తం అని చెప్పినా కూడా ఏం లేదు. ఉపపత్రులు రాణులందరూ కూడా ద్రాక్షరసం తాగుతున్నారు. అప్పుడు ద్రాక్షరసం తాగితే మొత్తెక్కేది. ఇప్పుడేంది? సారాయి తాగుతారు, విస్కీ, రమ్ము తాగుతారు. ఇప్పుడు ఇది తాగే వాళ్ళకి మత్తు కావాలి. ఆ మత్తు లేకపోతే బ్రతకలేదు ప్రియబిడ్డ. అప్పుడైతే ద్రాక్షరసం తాగలేదు, మత్తు ఎక్కదు. ద్రాక్షరసం అంటే ఒరిజినల్ ద్రాక్షరసం తాగితే మత్తు వచ్చేస్తుంది. ఈ మత్తులో ఏం చేస్తున్నాడు తెలుసా అంటాడు. అప్పుడు మత్తులోనే ఉన్నాడు, తాగి ఉన్నాడు. అప్పుడు వచ్చాడు, అప్పుడు చెప్తున్నాడు, కావున అప్పుడు అన్నాడు, కర్రలు దేవదూతలు నిన్ను రక్షించలేవు. కర్రలు కానీ, గడ్డి కానీ, కొయ్య కానీ, రాళ్ళు నిన్ను రక్షించలేవు, కానీ దేవుడు నీకు చేయవచ్చి నేను రాసింది. అవని అంటున్నాడు, కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాసనం ఏదనగా మెనే 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 టెకెల్ ఉప్పారిస్ అని గ్రీక్ భాషలో రాశాడు. దేవుడు రాశాడు, దేవదూత రాసిపోయింది, భయముట్టేసింది, కీళ్లు సడలిపోయినాయి, అడలెత్తిపోతున్నాడు. ఏందా ఈ రాత గోడ మీద రాసిన దేవదూత రాసిన మనుషులు వచ్చి రాశాడు, మానవుడు వచ్చి రాశాడని భయపడి బేమేలెత్తిపోతున్నాడు. ప్రియదేవుని బిడ్డ కలవరపడిపోతున్నాడు. అప్పుడు దానియేలు వచ్చి దాని యొక్క పాపం చెప్పాడు, ఏమని? మేనే 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 టెకెల్ ఉప్పారిస్ అనగా నిన్ను నేను త్రాసులో త్రీగా నువ్వు తక్కువ దానిగా పడ్డావు. నిన్ను త్రాసులో త్రీగా నువ్వు తక్కువ వాడుగా నా ఎదుట నువ్వు కనబడుచున్నావు. నీ హృదయాన్ని మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నేను ఇచ్చిన రక్షణని కాపాడుకో, శరీర క్రియలను చంపివేయి, ఆత్మానుసారంగా నడుచుకో. నేను ఆ రాసిన వ్రాత ఏందో తెలుసా? నేను చూడగా నీలో న్యాయ విధులు లేవు, నేను చూడగా నీలో నీతి లేదు, నేను చూడగా నీకు భయభక్తి లేదు. మెనే 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 టెకెల్ ఉప్పారిస్, ఇప్పుడు నీ ప్రాణాన్ని నీ తీసివేస్తానని అంటాడు. భయపడిపోయాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరిచాడు దేవుడు. పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరిచినప్పుడు లోబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా చెప్పినప్పుడు, మనం సేవలు చెప్పినప్పుడు లోబడాలి. ప్రియ బిడ్డ, ఇది తప్పు, మనం చేయకూడదు. ఇది మన దేహాన్ని దేవుని ఆలయంగా మర్చుకోవాలి. దినదినము ఆయనకి ఇష్టంగా మనం బ్రతకాలి. ప్రియ బిడ్డ, హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ ద్వారా మనం వివేచించగలం, పరిశుద్ధాత్మ ద్వారా మనము అన్ని తెలుసుకోగలం. అంటే ఎప్పుడో తెలుసా? ఆయన ఎందుకు భయభక్తులు కలిగినప్పుడు మనం తెలివిని జ్ఞానం పొందుకుంటాం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన దీర్ఘాయుషును సుఖ జీవనంతో సరుకు సంవత్సరాలు మనం అధికముగా పొందుకుంటాం. ప్రియబిడ్డ,
కాబట్టి ఆత్మ ద్వారా ఎందరైతే నడిపించబడతారో వారు అన్ని తెలుసుకుంటారు. మనుషుల యొక్క విషయాలని దేవుడు తెలియపరుస్తారు. ప్రియబిడ్డ, ఒకనొక రోజు నేను తెలియపరిచినప్పుడు మాట వినలేదు. ఉదయకాలం వేసి వాక్యాన్ని చదువుకొని చెప్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు నాకు, నా కుమారుడి దగ్గరికి చెప్పయ్యా. కొన్ని సంవత్సరాల క్రితం చెప్పినప్పుడు నేను చెప్పాను, అయ్యా ఇది చేయి, నీ తగదు, ఇది తగదు, నువ్వు ప్రాణాన్ని పోగొట్టుకున్నావని చెప్పినప్పుడు ఆత్మ ద్వారా నడిపించబడి ఎందరైతే ఆత్మ ద్వారా నడిపించబడతారో దేవుని పిల్లలు తెలియపరిచాడు. అయినా కానీ వినలేదు. చివరికి తన ప్రాణాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ప్రియబిడ్డ, మరి ఈ యొక్క నెప్పుకొద్దు రాజు కూడా, మరి ఈ రాజు కూడా ఏం చేస్తున్నాడండి? దేవునికి విరోధంగా నడుచుకున్నాడు. ప్రియబిడ్డ, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. అందుకని దానియేలు అన్నాడు, నీ బహుమానాలు వద్దు, నీ బహుమానాలు నాకు అసలే వద్దు, నీ దాన ధర్మాలు నీ దగ్గరే ఉంచుకో, నేను పరిశుద్ధాత్మ ద్వారా నేను నీకు తెలియపరచాను. అంతే. తెలియపరిచినప్పుడు సరి చేసుకోవాలా? ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ ద్వారా మనం తెలియపరిచినప్పుడు మనం సరి చేసుకొని మనం సరైన త్రోవలో నడుచుకోవాలి. ప్రియబిడ్డ, నీతిని విత్తివాడు శాశ్వతమైన బహుమానం పొందుకుంటారు. నువ్వు నీతిగా ఉన్నావా, నీతిగా నడుచుకున్నావా, మనము శాశ్వతమైన బహుమానం మనం పొందుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది హల్లెలూయా. కల వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు నీకు 7 సంవత్సరాలు నీకు కరువు వచ్చింది అని దేవుడు తెలియపరిచాడు. కలభావం అది. అయితే ఆ కలభావమును తెలుసుకోవడానికి పొర యొక్క సామ్రాజ్యంలో ఇక్కడ కూడా ఏం చేశాడంటే పశ్చాధిపతులను, మాంత్రికులను, జ్యోతిష్కులను అందరిని పిలిచాడు. వారు చెప్పలేకపోయినప్పుడు ఆ రాజ్యంలో తన యొక్క అధిపతిని అడిగాడు, అయ్యా మన రాజ్యంలో మరి మర్మములు తెలియపరచగలవాడు ఎవడన్నా ఉన్నాడా అని అన్నప్పుడు అధిపతి ఏమన్నాడు తెలుసా? అయ్యా మన రాజ్యంలో యోసేపును వాడు ఉన్నాడయ్యా, అతను పరిశుద్ధాత్మ ద్వారా వివేచించగలడు, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తెలుసుకోగలడయ్యా, ఆయన ఉన్నాడని తెలియపరిచినప్పుడు రాజు నా ఎదురుకి తీసుకురమ్మని దానియేలుకి శతాధిపతికి ఏం చెప్పాడు? శతాధిపతికి చెప్పాడండి. శతాధిపతి దానియేలుని రాజు ఎదురుకి తీసుకొచ్చాడు. రాజు ఎదురుకి తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఫరో ఎదురు చేతిని ఉన్న ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారపట్ల ఎప్పుడండి ఆ యొక్క కలభావం తెలియపరిచాడు. ఆ కలభావం తెలియపరిచినప్పుడు అప్పుడు అంటాడు, ఏమంటాడు? నీవు నా ఇంటికి అధికారిగా ఉండవలేను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పెద్దవాడినే ఉందును యేషూతో చెప్పింది. అంటే ప్రజలందరూ నీకు విధేయులు ఉంటారు, సింహాసనం మీద కూర్చున్నప్పుడు నేను ఒక్కడే పైగా ఉన్నా కానీ ప్రజలందరూ నీ మాటే వింటారు. రాజు కలభావం చెప్పాడు, బహుమానాలు ఇచ్చాడు, ఉంగరం పెట్టాడు, సన్నపు నార బట్టలు ధరించుకున్నాడు. రెండో రథం మీద కూర్చోబెట్టి వందనాలు చెప్పండి అని దారి పొరుగుత ప్రజల చేత వందనాలు చెప్పాలి. వందనాలు అంటే వందనాలేమ్మా, అమ్మా వందనాలన్నా చెప్పండి, వందనాలన్నా ఎక్కడ చెప్పినా మనం వందనాలు అంటే మనం మంచిగా ఉన్నామా అన్న అర్థం. వందనాలు చెప్పాలి మనం. వందనాలన్నా ఎక్కడ మనం అక్కడ పాస్టర్ గారు సోదరు అమ్మ వందనాలు అంటే వందనాలు వరాలు రాబో కరువు సంవత్సరంలో 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాడు. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవలు చూసి యుక్తమైనది కనుక అతడు తన సేవకులు చూసి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలవా? చూడండి, ఆత్మ ద్వారా తెలియపరిచాడు. కరువు వచ్చినా కానీ మన యొక్క దేశంలోని ఆహారాన్ని, సంపదని మనం దాచిపెట్టుకుందాం, కొన్ని గోదాములు కట్టి దాచిపెట్టుకుందాం అని దేవుని ఆత్మ ద్వారా మర్మాలు తెలియపరిచాడు ఫరోకి.
యేసేపు. హల్లెలూయా. కాబట్టి 7 సంవత్సరాలు కరువు వచ్చినా కానీ 7 సంవత్సరాలు కరువు వచ్చును, అప్పుడు ఐగుప్తు దేశంలో పంట సమృద్ధి యావత్తును, మరొకడు ఆ కరువు దేశమును పాడు చేయను. దాని తర్వాత కరువు చేత దేశంలో పంట సమృద్ధి తెలియబడును. ఆ కరువు మిక్కిలి భారంగా ఉండను. కరువత్తే ఎంత ఘోరంగా ఉంటుందండి. కరువత్తే భయమే కదా. ఇప్పుడు ఎవరు మన ఇంట్లో ఎవరు వచ్చిన అంతా కరువే వచ్చింది అని అనుకుంటా. నీ నుంచే వచ్చింది కరువు, ఏమొచ్చింది? నీ నుంచి కరువు. దేవునికి ఇష్టమంటే కరువు రాదు, ఆకలి రాదు, దప్పిక ఉండదు, రోగం రాదు, ఏ కీడు రాదు. మంచి బహుమానాలు దేవుడు ఇస్తాడు. దేవునికి ఇష్టంగా ఉండదు. దేవునికి ఇష్టంగా ఉంటే మనకి ఏ కరువు రాదు, ఏ వ్యాధి కూడా రాదండి. మరి మర్మలు తెలియపరిచినప్పుడు యేసేపు జైల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నవాడిని తీసుకొచ్చి రాజు ఎదుట నిల్చోబెట్టి క్షౌరం చేపించి చెరసాల్లో అతన్ని త్వరగా రప్పించి క్షౌరం చేపించి మంచి బట్టలు కట్టి ఫిరౌనుకి రప్పించాడు. చూడండి, చెరసాల్లో ఉన్నవాడిని ఎవరైనా రప్పిస్తారా? చెరసాల్లో ఉన్న యేసేపు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆత్మ ద్వారా మర్మాలు తెలియపరిచాడు. ఆయన మంచి బహుమానం పొందుకున్నాడు. హల్లెలూయా. నీవు పొందుకోవాలని తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దినదినము ప్రార్థించాలి. ప్రార్థన చేయకపోతే అసలు ఏం పొందుకోలేవు. ఎల్లప్పుడు మనం ప్రార్థన చేసి ఆయన ఇచ్చే బహుమానం మనం పొందుకోవాలి. ఆత్మ ద్వారా నడిపించబడతాం మనం. మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలో యేసేపుని ఒక ప్రధానిగా చేయబడ్డాడు. ఎందుకని? పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నడిపించబడుతున్నాడు కాబట్టి రాజు ఎదురు కూడా ఆయన దేవుని అధికారం పొందినవాడుగా నిలబడి రాజుకు వచ్చిన కలమర్మాలు తెలియపరచాడు. మీ బిడ్డ హల్లెలూయా. చేతికి ఉంగరం పెట్టారు, నారబట్టలు తొలగించారు, జయజయలు పెట్టారు, వందనాలు చెప్పారు. అలాగా నువ్వు పొందుకోవాలంటే మంచి నువ్వు పొందుకోవాలంటే, మంచి బహుమానం పొందుకోవాలంటే నువ్వు దినదినం ప్రార్థన చేయాలి. అంతేగాని ఒకరోజు చేసి ప్రార్థన ఇసుకుపడి, రెండో రోజు చేసి ప్రార్థన చేసి ఇసుకుపడితే ఆ ప్రార్థన దేవుని సన్నిధి చేరదు. యథార్థవంతమైన ప్రార్థన చేయాలి. నీతి కలిగి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుని సన్నిధి చేరింది. నీవు అప్పుడు మంచి బహుమానము పొందుకుంటావు. హల్లెలూయా. మూడోది సమూయేలు 17:26. సమూయేలు 1 సమూయేలు 17:26. మొదటి సమూయేలు 17:26. దావీదు జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వారిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వారికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. చాలు చూడండి, బహుమానం దావీదుని సమయంలో అభిషేకించాడు. అభిషేకించిన నాటి నుంచి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డాడు. ఆత్మతో మనం అభిషేకించబడాలి. ప్రియబిడ్డ, ఆత్మతో అభిషేకించబడిన వారు గొప్ప కార్యాలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ప్రియబిడ్డ, దావీదు మీద ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త అభిషేకించబడినప్పుడు ఆ నాటి నుంచి బలమైన ఆత్మ దిగిపోయింది. అభిషేకం అంటే భయపడే పిరికి వారు చాలా మంది ఉన్నారు. ప్రియబిడ్డ, అభిషేకం అంటే భయం ఎందుకు? పరిశుద్ధాత్మ పొందుకోను. పరిశుద్ధాత్మ కావాలా వద్దా? కావాలన్నారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. చదవండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను నీవు పొందుకోవాలి. అదే బహుమానం, దేవుడిచ్చే బహుమానం. ప్రియబిడ్డ, పరిశుద్ధాత్మ అభిషేకం నీవు నేను పొందుకోవాలి. ఆత్మ ఉంటే దేవుడిని నీవు నేను ఎదుర్కొంటాం. దావీదు వచ్చాడు. ఫిలిష్తీయుడు ఎవడో ఒక అన్యుడు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను బెదిరిస్తున్నాడు. నీలో ఎవరైనా దమ్ముంటే నన్ను ఎదిరించండి,
మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే నన్ను ఎదురించండి, నేను వాడికి దాసులు అవుతానన్నాడు. వాడెవడు? ఫిలిష్తీయుడు గొల్యాతు. 6 మూరల జానుడు ఉంటాడు. భయపడిపోతున్నప్పుడు అప్పుడు దావీదు ఉన్నాడు. అయ్యా దావీదు ఉన్నాడు. వాడు యెషయా కొడుకు, పొట్టోడు, నాలాగనే పొట్టోడు. వాడు ఎర్రటివాడు, చక్కటివాడు, చక్క నేత్రము గలవాడు, 7వ వాడు. నాలాగనే నేను కూడా 7వ వాడిని. 7వ వాడు పుట్టాడు. వాడి కొరకు నువ్వు అభిషేకించెళ్ళు అని సమయాలు పంపించారు. అభిషేకించిన నాటి నుంచి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు దావీదు. వెళ్ళాడు, పొట్టివాడే. వెళ్ళి ఏంది ఏంది సైన్యంలో ఇట్లా కేకలేంటి, అరుపులేంటి, రంకెలేంటి అని అడుగుతున్నాడు. అడుగుతుంటే రాజు మంచి బహుమానం ప్రకటించాడయ్యా. ఏంది ప్రకటించాడంటే, పౌలు యొక్క కుమార్తెను ఇచ్చి తన రాజ్యంలో సగం ఇస్తానన్నాడు, మంచి బహుమానం ఇస్తానన్నాడు. ఇది ప్రకటించాడంటే అప్పుడు దావీదు పౌలు దగ్గరికి వెళ్ళాడు. పౌలు దగ్గర రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు పట్టివాడు కదా, చిన్న బాలుడు కదా, నువ్వు గొల్యాతుని ఎత్తుకోగలవా? గొల్యాతు 6 మూరల జానుడు, నడు ఇక్కడ కూడా రాడు దావీదు. అయినా కానీ పరిశుద్ధాత్మతో ధైర్యంగా మాట్లాడగలిగాడు. శరీరానుసారంగా మాట్లాడకూడదు, పిరికిపోత మాట్లాడు, ధైర్యంగా మాట్లాడి. శరీరానుసారంగా మాట్లాడేవాళ్ళు ఏ పని కూడా చేయలేదు. శరీరానుసారంగా ప్రవర్తించేవారు ఏది కూడా దేవుని దగ్గర నుంచి పొందుకోలేదు. ప్రియబిడ్డ, ఆత్మానుసారంగా నడుచుకొని శరీర క్రియలు చంపివేయాలి. చంపేసినప్పుడే మనం ఆత్మానుసారంగా ఎదుగుతూ ఆత్మాభిషేకంతో నింపబడుతాం. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దావీదు అన్నాడు, నేను ఆ గొల్యాతు నేను ఎదుర్కోగలను. అబ్బా, నువ్వు ఇంత చిన్నవాడి, నువ్వు ఎలా ఎదుర్కోగలుగుతావా? నువ్వు ఎలా ఎదుర్కోగలుగుతావు? అయినా ఈ సున్నత లేని ఫిలిష్తీయుడిని నేను ఎదుర్కోగలుగుతాను అని ధైర్యంగా చెప్పగలిగితే ఎప్పుడు చెప్పగలిగాడు? పరిశుద్ధాత్మ ఉంది, పరిశుద్ధాత్మ నింపబడ్డాడు దావీదు. భయం లేదు, దేనికి భయపడ్డాడు, ఏ స్థితికైనా భయపడ్డాడు. కరువైనా, ఖడ్గమైనా, పులొచ్చినా, తొడేలు వచ్చినా దేనికి భయపడలేదు. సింహాన్ని చీల్చివేశాడు, ఎలుగుబంటిని చంపేశాడు. అలాంటి ఎప్పుడు వచ్చింది బలం ఆయనకి? పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడే. అందుకని మీరు పరిశుద్ధాత్మ నుంచి ఆకాశం పొందుకున్నప్పుడు మీరు సర్వ సృష్టికి వెళ్ళి మీరు నా స్వార్థని ప్రకటించండి, నా నామమున బాప్తిసమివ్వండి అని దేవుడు చెప్పాడు. మార్కు సువార్త 16:19. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి. దావీదు వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు చూద్దాం. 32వ వచనం చదువు. 32 త్వరగా అయిపోతుంది. 17:32 ఏమన్నాడు? దావీదు వచ్చాడు. నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుస్తున్నావే. దావీదు అంటాడు ఈడు గొల్యాతు, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యముల పేరట నీ మీదకి వచ్చుస్తున్నాను, నీ మీదకి నేను వచ్చుస్తున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తెగవేతును. ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడని లోక నివాసంతో తెలుసుకున్నట్టు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరమును ఆకాశ పక్షులకు భూమృగములు ఎత్తును, భూమృగములకు నేను ఎత్తునంటాడు. అప్పుడు ఈ యొక్క ఫిలిష్తీయుడు ఏమంటాడు తెలుసా? ఈ ఫిలిష్తీయుడు దావీదు వస్తున్నప్పుడు, దావీదు ఫిలిష్తీయుల మీదకి వస్తున్నప్పుడు ఏమంటాడు తెలుసా? అప్పుడు యెహోవా కత్తి చేత నీటి చేత రక్షించువాడు కాడని ఈ దొడ్డు మాటలు తెలుసుకోదు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించమని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు వేసి దావీదుని కళ్ళని ఎదుర్కొని పోగా దావీదు వాడిని ఎదుర్కొంటే సైన్యం తట్టు త్వరగా పెరిగెత్తిపోయాను. చూడండి, అప్పుడు ఏమంటాడు? నేను కుక్కనా అంటాడు. చదువు 43 వస్తుంది. ఫిలిష్తీయుడు నేను కుక్కనేది, నేను పిల్లినా అంటాడు. చేతి కర్ర ఉంటే చాలా సమాధానం చెప్పచ్చు. అవునా? కత్తి ఈట కావాలా? చేతి కర్ర ఉంటే చాలు. ఈ యొక్క సున్నత లేని వాడు ఫిలిష్తీయుడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. నేను నిన్ను చంపి ఆకాశానికి, ఆకాశ పక్షులకు, నిన్ను కళేబరాలకు నేను వాటికి ఆహారంగా వేస్తాను నిన్ను
ఇజ్రాయెల్ ప్రజల్ని బెదిరిస్తున్నాడు. నువ్వేం దిక్కుడున్నావు, మీరేం దిక్కుడున్నారు, నా మీదకి ఎవరున్నా ధైర్యం కలగారు, నా మీదకి వస్తారా, దమ్ముందా, రండి చూసుకుందాం. ప్రగల్భాలు పలుకుతున్నాడు ఎవరు? ఫిలిష్తీయుడు గొల్యాతు. అప్పుడు అంటాడు, ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఏం చేయగలడు? నేను వెళ్తున్నాను. ఏమన్నాడు? యెహోవా నామము పేరట నేను వీడి మీదకి నేను యుద్ధానికి వెళ్తానన్నాడు. హల్లెలూయా. యెహోవా నామము శక్తి గల నామము, యెహోవా నామము బలమైన నామము. యేసు నామములో మనం బయలుదేరాలి. ఎప్పుడైనా సరే యేసు నామములో బయటికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు యేసు నామములో బయలుదేరాలి. లోనికి వచ్చినప్పుడు యేసు నామములో ప్రార్థించుకోవాలి. యేసు నామం ఉచ్చరించకుండా నువ్వు కాపుదల ఉండదు నీకు నాకు. యేసయ్యా నీ నామంలో నువ్వు బయలుదేరుతున్నావయ్యా, యేసు నామంలో ఇంతవరకు బయట నుంచి వచ్చావయ్యా, నీ నామంలో వందనాలని మనం నామాన్ని ఉచ్చరించాలి. యేసు నామం ఉచ్చరించిన సైతానికి అడాలు. యేసయ్య నామం శక్తి గల నామం, అన్ని నామముల కన్నా పై నామం. ఆయన నీ నా పాపముల కొరకు మహిమ నగరని సింహాసనం ఇడిసి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నీ నా పాపముల కొరకు చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, మూడో దినం తిరిగి లేచాడు. ఆయన రాయ, గడ్డ, కొయ్య కాల కాదు, సజీవుడు, ఆరాధనకి ఏకుడు, స్తుతికి పోతుడు. ప్రియ బిడ్డ, మనం ఆరాధించే దేవుడు ఆత్మదేవుడు. ఆయన ఎలా ఆరాధించాలి? ఆత్మతోను సత్యంతోను యథార్థంగా మనం ఆరాధించినప్పుడు తగిన కాలం బహుమానం పొందుకుంటాడు. వచ్చాడు, గొల్యాతు దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు 5 నున్నల రాళ్ళు తీసుకున్నాడు. ఏటి దగ్గర ఒక్క రాయి ఎత్తి ఇక్కడ కనదు, ఇక్కడ మొత్తం కప్పుకున్నాడు. కానీ అన్ని ఐరన్ కప్పుకున్నాడు. కానీ ఇక్కడ ఏముండదు కదా, ఇక్కడ వేసి కొడితే దెబ్బడి బోర్లు పడిపోయాడు. బోర్లు పడిపోయిన తర్వాత అప్పుడు అంటున్నాడు, చూడు గొల్యాతుని 6 మూరల జాలం కానీ వాడు ఏం చేశాడండి, కింద పడేసి బోర్ల పడి వాడి కత్తితోనే వాడి తల నరికేశాడు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరికీ ధైర్యం వచ్చేసింది. ఈ ఫిలిష్తీయుడు పలికే మాటలు ఏమన్నా భయపడిపోయారంట. భయపడిపోయి అదిరిపోయి చచ్చిపోతున్నారు. మనం మనుషుల యొక్క నోటి మాటలకు భయపడాల్సిన పని లేదు. నువ్వు ఏ పాటివాడి మనుషుడు, నువ్వు ఏ పాటివాడి. కీర్తన 6వ వస్తుందమ్మా, చివరిగా కీర్తన 6వ అధ్యాయము చదవమని. కీర్తన 8వ అధ్యాయము. ఏ పాటివాడు దేవుని ఎదుట వాడిని కొంచెం తక్కువగా చేశాడు, గౌరవ ప్రభావం ధరింపజేశాడు, మహిమను కూడా ధరింపజేశాడు. మహిమను పోగొట్టుకున్నాడు తెలుసా? మహిమను పోగొట్టుకున్నాడు మానవుడు. మహిమను పోగొట్టుకోవడం ఏం తెలుసా? దేవునికి చెందాల్సిన మహిమ దేవునికి చెందాలి. దేవుని ఆరాధించాలి. దేవునిగా మహిమపరచాలి. భూమిని ఆకాశాన్ని కలుగు చేశాడు, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగు చేసిన దేవుని స్తుతించాల్సింది పోయి ఏం చేశారండి? చతుష్పాద జంతువులుగాను రాళ్లకును ఏది వాటికి అర్పించారట. చివరిగా రోమా పత్రిక 1వ అధ్యాయము, రోమా 1వ అధ్యాయము రోమా పత్రిక 1వ. మూర్ఖత్వంగా మాట్లాడారు, దేవునికి కోపం తెప్పించారు. ప్రియమిడ చూడండి, మనం దేవునికి కోపం తెప్పించే ఈ లోకంలో ఏది కూడా చేయకూడదు. ప్రతిమా స్వరూపాలుగా మార్చుకోకూడదు. జంతువులకు చతుష్పాదులకు మానవ స్వరూపాలు మనం పెట్టకూడదు. ఆకాశాన్ని భూమిని కలుగు చేసిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగు చేసిన మహానుభావుడు, మహోన్నతుడు, మహాగణుడు. ఆయన మనం ఏం చేయాలి? పూజించాలి, ఆరాధించాలి. ఆయనకే మనము నమస్కరించాలి సాగిలపడి. హల్లెలూయా. ఆయన్నే మనం ఆరాధించాలి. ఆయన ఆరాధనకి ఏకుడు ఎవరు? యేసయ్య ఆరాధనకి ఏకుడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రాలుడు. ఆయన పాపముల నుంచి విడిపించి రక్షించగల సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి ఆయన ఎంత నువ్వు బహుమానం పొందుకోవాలని మనం ఏం చేయాలి? ఓపికతో పరిగెత్తాలి. ఫస్ట్ ఏంటి? పరుగు పందెంలో ఎలా పరిగెత్తాలండి? ఓపికగా పరిగెత్తాలి. రెండవది, నీతి కలిగి మనం నడుచుకున్నప్పుడు శాశ్వతమైన బహుమానం మనం పొందుకుంటాం. ఇక్కడ మూడోది, దానియేలు దావీదు ఏం పొందుకున్నారండి? రాజు దగ్గర బహుమానాలు పొందుకున్నారు. వారి చేత హెచ్చించబడ్డారు. కాబట్టి నేను కూడా హెచ్చించబడాలంటే ఆయన మాట లోబడాలి. ఆయన మాట విని నడుచుకోవాలి. ఆయన మాటకి మనం
తూచా తప్పుగా పాటించినప్పుడు మనం శాశ్వతమైన బహుమానం పొందుకుంటాం. అక్కడ ఏముంటుందో తెలుసా? అక్కడ బహుమానం మనం పొందుకుంటాం. అక్కడ ఏముంటుందో తెలుసా? అక్కడ సంతోషము, ఆనందము, నిత్య జీవం ఉంటుంది. చదవండి కీర్తన 133 చివరి వచనం. ఆశీర్వాదము అక్కడ ఉంది. ఆశీర్వాదం శాశ్వతమైనది. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఎందరైతే ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు జ్ఞానమును, తెలివిని, వివేకం కలిగి ఉంటారు. అప్పుడు నీవు సమస్తమును తెలుసుకుంటావు. దానియేలు తెలుసుకున్నాడు, యోసేపు తెలుసుకున్నాడు, దావీదు తెలుసుకున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా వారు మంచి బహుమానాలు పొందుకున్నారు. ప్రియబిడ్డ, నువ్వు కూడా మంచి బహుమానం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు రగిలించబడాలి. హల్లెలూయా. యేసు నామములో నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి. ఎప్పుడు కూడా నీ ఆత్మ సల్లారిపోకూడదు. పరిశుద్ధాత్మ మన ఆత్మ మీద కుమ్మరించబడుతుండాలి. ఎల్లప్పుడూ ప్రార్థించే వారి ఆత్మ మీద ఏముంటుందో తెలుసా? పరిశుద్ధాత్మ అల్లాడుచుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడుచుకుందాం. నిత్య రాజ్యములు, శాశ్వతమైన రాజ్యములో మనం కూడా ఎల్లప్పుడూ ఆనందించి సంతోషిస్తాం. దేవుడు పరిశుద్ధమైన లేఖనం, పరిశుద్ధమైన మాట మనందరి హృదయంలో ఫలించి అభివృద్ధి పరచబడుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.